హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ సాష్ తెలుగు 30. ఈరోజు న్యూస్ చూద్దాం. సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ నుంచి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బుక్ మై షోలో ఎంత ట్రై చేసినా టికెట్ దొరకడం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం మూవీకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మొన్న రిలీజ్ అయిన వెంకటేష్ సైంధవ్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకోగా, నాగార్జున నటించిన నా సామిరంగా బాగుందంటున్నారు. మరి మీకే మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా 156 అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. మూవీని బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఎం కీరవాణి మ్యూజిక్ అందించనున్నారు. మూవీలో 3 హీరోయిన్లు నటిస్తున్నట్లు టాక్. నెక్స్ట్, క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్, ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్టు జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్ల విక్రయం జనవరి 18 నుంచి ప్రారంభం అవుతుందని హెచ్సిఏ వెల్లడించింది. సీజన్ టికెట్ 5 రోజులకు 600 ఉండగా, ఖరీదైన కార్పొరేట్ బాక్స్ టికెట్ రేటు 16,000గా ఉంది. నెక్స్ట్, తమ యూజర్ల కోసం జియో సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇంటర్నెట్ వినియోగదారులు 219తో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 42 GB డేటాతో పాటు అదనంగా మరో 2 GB డేటా లభిస్తుంది. ప్రతిరోజు 3 GB డేటా చొప్పున 14 రోజుల పాటు డేటా పొందవచ్చు. వీటితో పాటు జియో టీవీ, క్లౌడ్, సినిమా యాప్ల యాక్సెస్ పొందవచ్చు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.